వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు తెలిపారు. ఏపీ సచివాలయం నుండి శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా పెంచిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వం జులై నుండి పంపిణీ చేస్తున్నందున పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ఎంపీడీఓలను మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ 1వ తేదీన ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. మొదటి రోజునే 100%కి పైగా పంపిణీ జరగాలన్నారు. అలాగే 50 మంది లబ్దిదారులకు ఒక అధికారిని కేటాయించడం జరిగిందని, బయోమెట్రిక్ విధానం ద్వారా 7,000 రూపాయల నగదును లబ్దిదారుకు అందించి వారి వద్ద నుండి రసీదును పొందాలని సూచించారు. పాత పింఛన్ పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని, అలా వినియోగించినచో సంబంధిత ఎంపీడీఓపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పింఛన్తో పాటు సీఎం లేఖను కూడా లబ్దిదారులకు అందించాలని తెలిపారు. వెల్ఫేర్ అసిస్టెంట్ కు, పంచాయతీ సెక్రటరీలకు పింఛన్ పంపిణీపై ఎంపీడీఓలు ప్రభుత్వ నిబంధనలు వివరించి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కావున ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంక్ ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తల కేసులు పరిష్కరించి 4 జంటలను కలిపిన జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత. వరకట్న నిషేధ విషయాల కేసులో భార్యాభర్తల కేసులు చర్చలు జరిపి 4 జంటలను కోటబొమ్మాళి ప్రధాన న్యాయమూర్తి బిఎంఆర్ ప్రసన్నలత కోర్టు ఆవరణలో కలిపారు. ఈ సందర్భంగా వాళ్లందరూ కలిసి సంతోషంగా జీవితాన్ని గడిపి పిల్లలతో పాటు సుఖశాంతులను కోరుతూ వారిని కోర్టులోనే దండలు మార్పించి సంతోషంగా సుఖంగా కలిసి ఉండమని అభినందనలు తెలిపారు. చిన్న చిన్న మానసిక విభేదాలకు భార్యాభర్తలిద్దరూ విడిపోవడం జరగకూడదని, దానివల్ల వారి జీవితాలే కాకుండా పిల్లల జీవితాలు కూడా పెడతోవ పడతాయని, భార్యాభర్తలు మంచి బంధం కలకాలం నిలబడాలని న్యాయమూర్తిగా బిఎంఆర్ ప్రసన్నలత తెలిపారు. అంతేకాకుండా వివాహం జరిగిన తర్వాత ఒక పవిత్ర బంధం జీవితకాలం నిలబెట్టుకోవాలని న్యాయమూర్తిగా కోరారు. జంటలుగా కలిసిన వారిలో అంబలం గ్రామానికి చెందిన పైల అప్పన్న రాజేశ్వరి, చెన్నైవలస గ్రామానికి చెందిన బొమ్మాలి వేణుగోపాల్ వరలక్ష్మి, పాకివలస నరసనపేటకు చెందిన రఘుపాత్రుని శోభ, రవిశంకర్, కోటబొమ్మాళికి చెందిన ముద్దారు లక్ష్మీ గోపాలం ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం జరిపినందుకు న్యాయవాదులందరూ న్యాయమూర్తికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లకినేని శ్రీనివాసులు, ఏపీడీ హరిప్రియ తదితరులు ఉన్నారు. పైడి భీమవరంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సారకా ల్యాబొరేటరీస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం పైడి భీమవరంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సారకా ల్యాబొరేటరీస్ పరిశ్రమలో శనివారం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నడిగుదిటి ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా భారీ స్థాయిలో పొగలు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా పనులపై గ్రామ వార్డు సచివాలయ సభ్యులతో గ్రామాల్లో పర్యటన చేసిన మెప్మా పీడీ కిరణ్ కుమార్. శ్రీకాకుళం జిల్లా అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సందర్భంగా జిల్లా అండ్ మండల స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్లంపేట మండలం, లక్ష్మీనారాయణపేట మండలంలో శ్రీకాకుళం జిల్లా మెప్మా పీడీ కిరణ్ కుమార్ గ్రామంలో ఉన్న చింతల బడవంగి, గుర్రంపేట పారిశుధ్యం, మంచినీటి సరఫరా పనులపై గ్రామ వార్డు సచివాలయ సభ్యులతో పర్యటన చేశారు. అక్కడ జరుగుతున్న పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలాధికారి, ఎంపీడీఓ జి గిరిబాల, ఈఆర్డీఓ, సెక్రటరీ, వార్డు మెంబర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా శనివారం నరసనపేట విద్యాశాఖ అధికారి పి దాల్నాయుడు,
ఎంపీయూపీ కోమర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, సిఆర్ఎంటీలు, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు ర్యాలీ నిర్వహించి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంపై తల్లిదండ్రులకు మరియు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ అవగాహన కల్పించారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్స్ తో సమావేశం నిర్వహించారు. ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం అందించాలని, ప్రతి పిల్లవాడు అంగన్వాడీ సెంటర్ నందు పేరు నమోదు జరిగి ఉండాలని, వారి పర్యవేక్షణ నిత్యం జరగాలి అని మండల విద్యాశాఖ అధికారి తెలియజేశారు. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో గొండు శంకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై ఆయన అధికారులతో చర్చించారు. మరమ్మతులకు సంబంధించి ప్రణాళికలు సత్వరం సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను అధికారుల ముందు ఉంచి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు రూరల్ వాటర్ సప్లై గురించి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఎస్సీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రివ్యూ జరిగింది. గారా శ్రీకాకుళం రూరల్ మండలంకి సిపిడబ్ల్యూడి అలాగే పీడబ్ల్యూడి స్కీమ్స్ అలాగే డైరెక్ట్ పంపింగ్ వీటన్నిటిపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాగే ఇప్పుడు సీజనల్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినందువల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి చర్యల భాగంగా అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేయించడం, అలాగే డ్రైనేజ్ రెగ్యులేషన్ చేయడం, ఏ ఊర్లకైతే డ్రైనేజ్ లేవో వాటికి ఎస్టిమేషన్లు ప్రిపేర్ చేయడం, అలాగే డైరెక్ట్ పంపింగ్ కూడా ఫెసిలిటీస్ లేని దగ్గర హ్యాండ్ పంపింగ్స్ ఎక్కడ అవసరం అనేది గుర్తించడం, అలాగే ఏదైతే మనకు సిపిడబ్ల్యూడి సాలిహొండం, నైరా, కిల్లిపాలెం ఉన్నాయో వాటిని 100% యూటిలైజేషన్ లో తేడానికి కోసం ఇవన్నిటిపైన చర్చించడం జరిగింది. అదే కాకుండా జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ ఇంటింటికి ట్యాప్ లో భాగంగా వాటికి కూడా ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి, దాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్తాం, వాటికి కావలసిన వాటర్ సోర్సెస్ కి 15 కోట్లతో ఒక ప్రపోజల్, 35 కోట్లు ఒకటి, 2 crores ఒకటి, దగ్గర 52 crores తో ఒక ప్రపోజల్స్ తయారు చేసి ఆల్రెడీ ఉంచడం జరిగింది. అలాగే రేపు ఇంటింటికి కుళాయి ఇచ్చినప్పుడు టోటల్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, పాపులేషన్ ఎంత ఉంది, పర్ హెడ్ 55 లీటర్స్ పర్ డే లెక్క వేస్తే ఎన్ని లక్షల లీటర్స్ అవసరం, మనకి ఇప్పుడు ఉన్న 3 సిపిడబ్ల్యూడి స్కీమ్స్ వల్ల ఎంత వస్తుంది, ఇంకెంత మనకు అవసరం, వీటన్నిటి మీద చర్చ జరిగింది. ఇవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ 2 మండలం కూడా ప్రతి ఒక్క గ్రామానికి హ్యాబిటేషన్స్ కి మంచినీరు వెళ్లే విధంగా మనం అన్ని చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ అధికారులకి కోరడం జరిగింది, ఇంజనీర్స్ కి సూపరింటెండెంట్ కోరడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వేసవి సమయంలో నీటి ఎద్దడి నివారణకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఏ జాన్ బెన్హర్, డిఈలు సిహెచ్ రామారావు, పి శంకర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చలివేంద్రం ద్వారా 85వ రోజు మజ్జిగ గ్లూకోజ్ పంపిణీ చేసిన సోంపేట రోటరీ క్లబ్. సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు సోంపేట రోటరీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలంలో 500కు పైబడి సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రోటరీ ఆధ్వర్యంలో గత 85 రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నిత్యం బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగ గ్లూకోజు ద్రావణాల్ని అందజేసి బాటసారుల దాహాన్ని తీర్చుతున్నారు. ఏడాది పొడుగునా చలివేంద్రం ద్వారా రోటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికతో బాటసారుల దాహాన్ని తీర్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా శనివారం సోంపేట పట్టణంలో యశోదానగర్ వాసులు దేవకి, దీపు, మాధవి, రమ, పూర్ణిమ, రాణి తమ వంతుగా 85వ రోజు 1000 మంది బాటసారులకు మజ్జిగ గ్లూకోజ్ ద్రావణాన్ని అందజేసి బాస్టర్గా నిలిచారు. రోటరీ క్లబ్ సభ్యులు లక్ష్మీనారాయణ, దున్న రమేష్ కుమార్ తో పాటుగా పలువురు సభ్యులు అందులకు
పళ్లు రొట్టెలు అందజేశారు. దీనిలో భాగంగా పట్టణ పరిధిలోని యాచకులకు అభాగ్యులకు గుర్తించి ఆహార పదార్థాలు అందజేసి దుద్ది శ్రీనివాసరావు బాసటగా నిలవడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా పట్టణాల్లో, గ్రామాల్లో తనకు సాధ్యమైనంత వరకు సోంపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ సేవ అంటేనే సోంపేట రోటరీ క్లబ్ గా రాష్ట్రంలోనే రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కరోనా సమయం నుండి సమాజానికి తన వంతుగా ఏదో చెయ్యాలన్న తపనతో సామాజిక బాధ్యతగా కంచిలి, సోంపేట మండలాల పరిధిలో ఏజెన్సీ ప్రాంతాలతో సైతం కిరాణాతో పాటుగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు అందజేసి బాసటగా నిలిచారు. ఉన్నదానిలో కొంతవరకైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడ్డం భగవంతుడు తనకు కల్పించిన ఒక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అంగవైకల్యం గల పిల్లలకు పర్యవేక్షణ చేస్తున్న మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడ శాంతారావు. భవిత కేంద్రం యొక్క ఐ శ్రీనివాసరావు మరియు సిబ్బంది శనివారం లింగాలపాడు, యారపాడు, కొడారపల్లి, వియన్పురం గ్రామాల్లో ఉన్న అంగవైకల్యం కలిగిన పిల్లల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య సమాచారాన్ని పర్యవేక్షించారు. ఉద్యోగ విరమణ అనేది వృత్తికే కాని శరీరానికి కాదు అంటున్న జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ఉద్యోగ విరమణ అనేది వృత్తికే గాని శరీరానికి కాదని, రిటైర్మెంట్ అనంతరం కూడా ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడపాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఉద్యోగ విరమణ పొందనున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. జూన్ 30వ తేదీ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగ విరమణ పొందనున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా శాలువతో సన్మానించి జ్ఞాపికలు అందజేసి పూలమాలలు వేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం జిల్లా పోలీస్ శాఖకు సేవలందించినందుకు జిల్లా రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. ఎటువంటి రిమార్కులు లేకుండా బాధ్యతగా విధులు నిర్వర్తించి ఆరోగ్యంగా రిటైర్మెంట్ అవటం చాలా ఆనందకరమైన విషయమన్నారు. ఇటు కుటుంబానికి, అటు వృత్తికి న్యాయం చేస్తూ విధులు నిర్వర్తించడం చాలా గొప్ప విషయమన్నారు. పోలీసు ఉద్యోగం అనేది విశ్రాంతి లేకుండా ఒత్తిడితో కూడుకున్నదని, అలాంటి ఉద్యోగాన్ని సమతూకం చేసి పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఉద్యోగావకాశాలు కల్పించడంలో మీ పాత్ర గొప్పతని గుర్తు చేసి విజయవంతంగా, సంపూర్ణంగా రిటైర్మెంట్ అవుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ ఒక సాధారణ విషయమని, విరమణ అనంతరం కూడా తనకు తాను తక్కువ చేసుకోకుండా హుందాతనంగా, ఆనందంగా శేష జీవితాన్ని గడపాలని సూచించారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు త్వరితంగా వచ్చేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ మీరు పోలీస్ శాఖలో భాగమేనని, జిల్లా పోలీస్ శాఖ మీకు అన్ని వేళలా అండగా ఉంటూ ఆదుకోవటానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక భరోసా కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, ఉమామహేశ్వరరావు, డీఎస్పీలు త్రినాథరావు, శేషాద్రి, సీఏలు అవతారం, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.